హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో ఉన్న చింత చెట్లకు చింతకాయలు అయితే ఉన్నాయని చాలాసార్లు అయితే చెప్పాను. ఆ చింతకాయలను మేము ఏ విధంగా ఒలుస్తున్నాము, అలాగే చింతపండును ఏ విధంగా స్టోర్ చేస్తున్నామో ఈ వీడియోలో అయితే చూసేయండి. నా ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని అయితే ఆదరించండి. కంప్లీట్గా అయితే చూడండి. చింతపండు ఈ విధంగా స్టోర్ చేసుకుంటే అస్సలు చెడిపోకుండా అయితే ఉంటుందంట. మా అమ్మ చేసి చూపిస్తుంది. ఈ వీడియో అయితే చూసేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తే మా నాన్న ఈ చింతపండు నుంచి పిచ్చలు వేరు చేస్తున్నాడు. అలాగే బీచు దానిపైన ఉన్నదంతా అయితే తీసేసి నీట్ గా ఇట్లా అయితే చేస్తున్నాడు. దీన్ని అయితే బాగా నీట్ గా కొట్టడం వల్ల దీన్ని మళ్ళీ మేము ఎలా స్టోర్ చేస్తున్నామో ఏంటో మీరు చూడండి. కొట్టింది అయితే అలా ఉంటుంది. ఇప్పుడైతే సపరేట్ గా అయితే చేస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మా నాన్న మా ఇంట్లో కాసిన చింతపండు అంతా తీసి ఒలిచి ఇట్టయితే పెట్టినాడు. బాగా నీట్గా చేసి పెట్టినాడు. దాన్ని మా అమ్మ చూడండి ఏం చేస్తుందో. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఇది మా అంతా మా నాన్న చేసిందే. ఇది ఇట్లుంటది ఫస్ట్, మళ్ళీ ఇట్లా చేసి పెట్టిండు. దాన్ని ఇంకా నీట్గా చేసి పెడుతుంది. చూడండి ఎట్లా చేసి పెడుతుందో. ఫస్ట్ ఇట్లుంటది ఏదైనా కాయలు అన్ని మీ నాయనే రోజు ఇంత అట్లా తీసి ఇదంతా తయారు చేసిన దాంట్లో నుంచి ఇంకా ఇదంతా కొట్టినాక నేను ఇట్లా చేస్తుంది. దీనిపైన ఉండే పీసు, దీని తొక్క, దీని పిచ్చలు ఏనైతే తీసి పెట్టినాడు. తీసి పెట్టిన దాన్ని మా అమ్మ ఈ రకంగా స్టోర్ చేస్తుంది. ఎట్లా చేస్తుందో మా అమ్మని అడుగుదాం. చెప్పమ్మా. ఇది మొన్న 10 కేజీలు దాక్కున్నాయి కాయలు. అవన్నీ పుట్టు పిచ్చి అన్ని దేమో ఇది చేసిన చూడండి. ఇది స్టోర్ చేసుకోవడానికి మనం ఊరికెట్టేసినాం అనుకో, ఏ దాంట్లోనైనా ప్లేస్ పోతుంది, కొంచెం గాలి ఎందుకు పోతుంది కాబట్టి పిచ్చి పడుతుంది. అందుకని ఇట్లయితే గట్టిగా పెట్టుకోవచ్చు. మిషన్లలో ఇట్లా సాఫ్గా ఉంటుంది, మనం చేయలేం కాబట్టి కొంచెం గట్టిగా ఎన్ని ఇదంతా నేను ఇది చేసినాను మొన్న. ఇదంతా మొన్న చిన్న ఇంకా పెట్టిన ఇట్లా చేసేది ఇది చేసిన ఈరోజు ఒత్తుకుంటే మనకు ఇప్పుడు అయిపోదు కదా చింతపండు అనేది. ఇంత అయిపోదు కాబట్టి మనం ఎట్టైనా స్టోర్ చేసుకోవాల్సిందే. అట్టనే అమ్మలేము కదా, మనకి ఇంట్లో కోసం కాబట్టి బాగా ప్లేస్ ఏదాంట్లో పెట్టుకోవడానికి ఏదైనా ఇది బాగా నీట్గా పెట్టేసుకుంటే ఇది ఇటైంది. దాంట్లో పట్టదు, మళ్ళీ ఇంట్లో తీసుకోవాలి. పెట్టుకుంటా ఇది 6 కేజీలు ఉంటుంది. 6, 7 ఉంటుంది. 7 ఉండొచ్చు. ఇది ప్రతి సంవత్సరం మన చెట్లకు కాస్తుంది. ఇది పోయినసారి ఏమంటే అసలు ఎక్కడ కూడా చింతకాయలు తక్కువే. ఎప్పుడైనా దానితో మన కోతులు ఆ ఉండే కాయలను కూడా తుంచేసినాయి. పోయినసారి 1 కేజీ కూడా తక్కువే, ఏం రాలే. ఈసారి అంత లెక్క కాపు పట్టింది, బాగున్నది. ఎట్లా స్టోర్ చేసుకోవాలంటే ఇట్లా స్టోర్ చేసుకోవాలి. కలర్ మారేది అది నల్లగా అవుతుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ అయితే మారదు. ఫ్రిడ్జ్లో ఒక కవర్లో పెట్టి బాగా భద్రంగా నీళ్ళు తేమ ఏం కొద్దిగా అయితే పెట్టుకోవచ్చు. ఇంత పెట్టుకోలేము కదా, కలర్ మారినా ఏమి ఇబ్బంది లేదు. నల్లగా అవుతుందేమో కానీ నల్లగైనా వాడుకోవచ్చు. ఎక్కువ రేట్ ఉంది కదా, మనం ఇంతకుముందు ఇంతకంటే ఎక్కువ కూడా చేసినాం. అయితే ఇట్లా పెట్టుకోలే, మామూలుగా అంతా ఇది కొంచెం పాడై
ఇంకా ఇంత చేయగలుగుతాం. ఇంతమైన కాయలు ఉన్నాయి, చిన్నగా ఆరి అలా చాలా ఎత్తులో ఉన్నాయి. ఇది కోసుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉంది, కోసినా కూడా కంపలో పడ్డము అట్లా ఉందే కాబట్టి అయినా కోయడానికి కొంత టైం పడుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం.